జబజచ్చ సుజాత. రాయ్ ఏం చేస్తున్నావురా? వంట. ఎప్పుడు చూసినా తిండి గోలేనా? ప్రపంచంలో ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏంటి అమ్మాయిల చుట్టూ తిరిగి చెప్పు దెబ్బలు తినడం వగేరాలా? అబ్బా నాకు చాలా అర్జెంట్ పని ఉంది. నేను స్కూల్ దాకా వెళ్ళొస్తాను. పిల్లలకు బట్టలు అవి కుట్టాలేమో కనుక్కొస్తా. వస్తా. మీరేంటి? జాకెట్లు కుట్టాలండి. అబ్బా 3 రోజులు అవుద్ది, 7 రూపాయలు అవుద్ది. 7 రూపాయల? సిటీలోనే అంత తీసుకోరు. నేను 3 రూపాయలు ఇస్తాను. ఇక్కడికి అక్కడికి ఏమిటండి తేడా? కుట్టు మారుతుందా, మిషన్ మారుతుందా, సూది మారుతుందా, దారం మారుతుందా, కొలతలు మారుతాయి? జాకెట్ రూపాయి మారుతుంది. అవమానం. ఏమోయ్ నా సంగతి పూర్తిగా తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పల్లెటూరు టైలర్ కదా అని తేలిక చేసి మాట్లాడుకు. నేను బాంబే యాక్స్ లో 3 ఏళ్లు పనిచేశాను. సినిమా యాక్టర్లకు గుడ్డలు కుట్టాను. నా టైం బాగోక జమజచ్చ దొరక్క నేను చేసిన మోడల్స్ అన్ని బజార్లోకి వచ్చేసినాయి. కానీ లేకపోతేనా దుబాయ్ వెళ్ళిపోయిండేవాడిని. 14. ఆ అమ్మాయి ఇక్కడ బయలుదేరి ఉంటుంది, ఈ అమ్మాయి ఇక్కడ బాధేస్తుంది. ఈ ఊరి వాళ్ళందరూ కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఆపట్టి సరిపోయింది. కానీ 13:30 గుడి మరకు తిరుగుంటుంది. ఇదేంట్రా బాబు, లేకపోతే ఈ ఊరి నుంచి ఎప్పుడు వెళ్ళిపోండేవాడు. 4:30 ఆవిడ అక్కడ బళ్ళోకి వచ్చేసి ఉంటుంది. ఈవిడ ఇక్కడ ప్రాణాలు తోడేస్తుంది. 4. అవన్నీ వాడికి చెప్పండి. రాయ్ నేను చాలా బిజీ. కలెక్టర్ గారి భార్య నా కోసం జాకెట్ కుట్టాలని 3 రోజుల నుంచి వెయిట్ చేస్తుంటుంది. నేను వస్తా. మీరేం చెప్పదలుచుకున్న వాడికి చెప్పండి. అతనంత బిజీయా? మా వాడు చక్రం తొక్కడం కాదండి, ఆడి కాళ్ళకే చక్రాలున్నాయి. ఆహా. అడ్రస్ లేవే? మారిందిగా. మారిందా? అంటే స్కూల్ పిల్లలకు బట్టలు కుట్టమని కాంట్రాక్ట్ వచ్చింది. అప్పటి నుంచి స్కూలు టీచర్స్ ఊపిరి సలపడం లేదు. మరి మన పెళ్లి సంగతి? పెళ్లిదే ఉంది, పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అమ్మో, కుట్టు జీవితానికి చాలా ముఖ్యమైనది. కుట్లలో నానా రకాలున్నాయి. చెవులు కుట్టడం, విస్తర్లు కుట్టడం, తేళ్లు జర్లు కుట్టడం. అయితే ఆ కుట్లు వేరు, ఈ కుట్లు వేరు. టైలర్ యొక్క పరితానాన్ని బట్టి కుట్టు ఉంటుంది. చాలా మంది నీకు ఈ మధ్య కొంచెం పిచ్చెక్కినట్టు అనుమానం. అనుమానం కాదు, నిజమే. ఇవాళ ముహూర్తం బాగున్నట్లేదు, వస్తా. ఒరే అబ్బిగా, సుజాత టీచర్ ఎక్కడ ఉంటుంది? సీతా స్వయంవరం. రాముడు విల్లు ఎక్కువ పెట్టెను. టీచర్ ఇంత లేట్ గా వచ్చావేరా వెధవ? రా బల్లెక్కు. రాముడు విల్లు ఎక్కువ పెట్టెను. టీచర్ గుంజుడితి. రాముడు విల్లు ఎక్కువ పెట్టెను. టీచర్ గోడ కుర్చీవేయ్. రాముడు విల్లు ఎక్కువ పెట్టెను. అబ్బా ఎన్నిసార్లు విల్లు ఎక్కువ పెడతా అండి. విల్లు ఎక్కువ పెట్టాడు, విరిచాడు, సుజాతను పెళ్లి కూడా చేసుకున్నాడు. సుజాతని కాదు, పెళ్లి చేసుకుని సీతని. ఇంతకు నువ్వెవరో అయ్యా? నా పేరు సుందరం. నాకు సుజాత టీచర్ కావాలి. నేనే సుజాత టీచర్ని. మీరా? ఇంత అసహ్యంగా ఉన్నారేంటండి? అమ్మో, ఏమిటలా పిల్లి మొగ్గలేస్తున్నారు? చూడండి, సుజాత టీచర్ కావాలని అడిగితే ఎలా గోప గుయ్యి అనిపిస్తున్నారు వారు. నా పేరు కూడా సుజాతే. మీరు సుజాత? జాకెట్, కొలతలు, పెగడత్వం, దడనక, జబజచ్చ, జత జడ. రండి. మీ పేరు? సుందరం అండి. ఏం కావాలి? జమజచ్చ. మీరు తెలుగు వాళ్ళు కదా? అబ్బే వందనాలండి. మరి పంజాబీ మాట్లాడుతున్నారేంటి? కొంచెం నాలుగు తడబడి. మీ పని ఏమిటన్నారు? టైలర్ నండి. మొన్న మీరు జాకెట్ కొలతలు తీసుకున్నారుగా, ఏడాపేడా. నన్ను క్షమించేయండి. అజ్ఞానంలో పడి ఎవరు సుజాతో ఎవరు సావిత్రో తెలియక. విషయానికి రండి. నేను 7వ తరగతి తప్పానండి. సంతోషం. సంతోషం ఏమిటండి? నేను మళ్ళీ ప్రైవేట్ గా చదవాలనుకుంటున్నానండి. చదవండి. దానికి మీ సహాయం కావాలండి. తప్పకుండా. చిచ్చి, నేను అడిగింది ఈ సహాయం కాదండి. మీరు కొంచెం ప్రైవేట్ చెప్తే. ప్రైవేటా? నా వల్ల కాదు బాబు. అలా అనకండి. మీరు ఎలాగైనా సరే నాకు ప్రైవేట్ చెప్తే. అబ్బా చంపుతున్నారు కదండి. తర్వాత కనిపించండి. పరమ థ్యాంక్స్ అండి. ఇక చూసుకోండి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.